పోర్కుపైన్స్ అనే ఒక జంతు జాతి ఎక్కువగా మంచు కొండలలో మంచు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటుంది. అయితే ఆ మంచు ప్రాంతాలను తట్టుకోవడం కోసం వాడి శరీరం అంతా కూడా ముళ్ళు లాంటి రోమాలు పెరిగి ఉంటాయి. అయితే చలిమల ఎక్కువైతే కూడా అవి చనిపోతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ జంతువులన్నీ కూడా కలిసి ఈ విధంగా ఆలోచిస్తాయి. ఏంటంటే ఈ చలిని మనం తట్టుకోవడం కోసం మనం అందరం కూడా దగ్గరగా ఉందాం. దగ్గరగా ఉంటే ఒకరి వేడి మరొకరికి ట్రాన్స్మిట్ అయిపోయి మనం బతుకుతామని చెప్పి ఆలోచించి దగ్గరగా ఉంటాయి. అయితే అవి ఆ విధంగా దగ్గరగా ఉండడం వలన వాటి శరీరంలో ఉన్నటువంటి ముళ్ళులు గుచ్చుకొని పక్క జంతువులకి చిన్న గాయాలు అవుతుంటాయి. ఆ గాయాలు బాధ భరించలేక అవి దూరంగా వెళ్తే ఆ చలికి చచ్చిపోతుంటాయి. సో వీటికి సొల్యూషన్ అవి ఆలోచించి చిన్న గాయాలైనా పర్వాలేదు, చలికి చనిపోవడం కంటే ఈ చిన్న గాయాలు తట్టుకోవడం మేలని భావించి దగ్గరగా వచ్చి బతుకుతాయి, చిన్న గాయాలని భరిస్తాయి. సో ఇది చిన్న సంఘటనే, కానీ ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో కూడా కొన్ని బంధాలని నిలబెట్టుకోవాలంటే, కొంతమంది మనుషుల్ని మనం ప్రేమించిన వాళ్ళని, మనల్ని ప్రేమించే వాళ్ళని నిలబెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే చిన్న గాయాలను మనం భరించాలి. ఎప్పుడైతే భరించడం ప్రారంభిస్తామో అప్పుడే బంధాలు నిలబడతాయి. సో లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేసే వ్యక్తులతో అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అంతని చెప్పి బంధాన్ని దూరం చేసుకుంటే జీవితంలో ఒంటరిగా మిగిలిపోతాం. సో చిన్న గాయాలను తట్టుకుందాం, బంధాలని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.